సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం రోజు వ్యక్తిగత విచారణకు హాజరు కండి అని చెప్పి ఆ సమన్లలో చాలా స్పష్టంగా నాంపల్లి కోర్టు పేర్కొంది. చికటపల్లి పోలీసులు A11గా చేర్చారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ని A11గా చేర్చారు. A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. తర్వాత A11గా అల్లు అర్జున్ ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి సమన్లు పంపిస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కండి. ఈ వ్యక్తిగత హాజరు తర్వాత విచారణ అనేది ప్రారంభం అవుతుంది. నిజంగా ఈ కేసులో అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు కూడా వెళ్ళించాడు. మనం ఒకసారి గతాన్ని చూస్తే 2024 డిసెంబర్ 4వ తారీఖున పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఆ రోజే సాయంత్రం సమయంలో సంధ్య థియేటర్కి హీరో అల్లు అర్జున్ ఇచ్చాడు. విపరీతమైనటువంటి తొక్కిసలాట్ల హీరో అల్లు అర్జున్ కూడా ఒక ర్యాలీ లాగా రావటం, అభిమానులు తమ అభిమాన హీరో వస్తున్నాడు, అభిమాన నటుడు వస్తున్నాడు అని చెప్పి విపరీతంగా విరగబడి వేలాదిగా థియేటర్ దగ్గర కిక్కిరిసిపోవటం, ఆయన అల్లు అర్జున్ లోపలికి వెళ్ళటం, ఈ సమయంలో తొక్కిసలాట జరగటం మనం చూసాం. ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ తీవ్రంగా గాయాల పాలైపోయి ఊపిరాడినటువంటి పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయింది, కొడుకేమో ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు, చికిత్స పొందుతానే ఉన్నాడు. ఆ కుటుంబం మాత్రం పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎంత ప్రభుత్వం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, ఈ కుటుంబం ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ చేసినా ఆ బిడ్డకి ఆరోగ్యం కోసం వాళ్ళే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం నిజంగా ఉన్నా లేనట్టుగా పరిస్థితి తయారైంది.